నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు విజయనగరం పార్లమెంటు సభ్యులు కలశెట్టి అప్పలనాయుడు గురువారం గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు మరియు విజయనగరం శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి విజయనగరం విజయ్ స్టేడియంలో అభివృద్ధి చేసిన కార్యకలాపాలు, సౌత్ బ్లాక్ పెవిలియన్, విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం, గ్రౌండ్ అప్గ్రేడేషన్ తదితర వాటిని ప్రారంభించారు. అనంతరం విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆడుతున్న క్రికెట్ క్రీడాకారులతో కాసేపు ముచ్చటించి అండర్-16 పిల్లలు ఆడుతున్న మ్యాచ్లను తిలకించారు. ఈ కార్యక్రమంలో వీడీసీఏ చీఫ్ అడ్వైజర్ పిఎస్ఎస్ఆర్ గజపతిరాజు, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతిరాజు, సెక్రటరీ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. కరస్పాండెంట్ గారు ఫస్ట్ ఫ్లోర్ గ్లాస్ వేస్తే మీకు ఒక ప్రాబ్లం ఏంటంటే గాలి ఉండదు. గ్లాస్ వేస్తే గాలి ఉండదు. ఏసీ ప్రాబ్లం కాదు. న్యాచురల్ ఇప్పటికే మన పిల్లలకి మీ గ్రాండ్ చిల్డ్రన్కి చెట్టు డ్రా చేసి ఇదిగో తాటి చెట్టు అని అర్థం వచ్చి అనుకో మెయింటెనెన్స్ ఏమైనా క్రీడా మైదానాలు కానివ్వండి, ఇతరు కానివ్వండి, కాలేజెస్, స్కూల్స్, ఈ ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రీడా తప్ప అన్నిటికీ వాడుతున్నారు. మనకు అది ఒక పెద్ద సమస్యగా మనకుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఫౌండేషన్ ఇక్కడ వేసింది ఎన్టీ రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడదంతా ఉంది, అది అనవసరమైన విషయాలు, అంత దూరం ఎవరు వెళ్తారని, ఇది అది అని. అయితే గమనించవలసిన ఒక ఎగ్జాంపుల్ మీ ముందని పెడతాను. మనకి హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం ఉంది. టెస్ట్ మ్యాచెస్ ఇవన్నీ అయ్యేవి. అక్కడ ఒక మంచి ఇండోర్ స్టేడియం ఉండేది. నేనే ఒక శాసనసభ సభ్యుడిగా, జూనియర్ శాసనసభ సభ్యుడిగా చాలా పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యేవారు. ఒక కళ్యాణ మండపం అయిపోయింది. డబ్బు డబ్బు డబ్బు, ఇది ఒక న్యూసెన్స్ అన్నమాట. ఎన్టీ రామారావు గారు ఏం చేశారు? ఆయన రాగానే ఆయన మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ ఆనంద్ గజపతి. ఆయన ఇక్కడ ఇది ఉంది, ఫోటో ఉంది. ఆయన ఒక ప్రతిపాదన పెడితే ఎన్టీ రామారావు గారు వారందరూ కలిసి అక్కడ పెళ్ళి లేకుండా చేసి పెట్టేశారు. ఆర్ఎఫ్ అని ఒక కోచ్ ఉండేవారు, షటిల్ బ్యాడ్మింటన్, వెరీ కమిటెడ్ పర్సన్. ఆయన వచ్చారు. అక్కడి నుంచి పులి, గోపీచంద్ వీరందరూ అక్కడ తయారయ్యారు. ఆ పిల్లలందరికీ మీరు వచ్చి కాల్ కట్టండి అంటే అయ్యేది కాదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్దల బాధ్యత.
ఇప్పుడు మన విజయనగరంలోనే చూస్తే సింపుల్గా ఉంది. మా పూర్వీకులు, మా గ్రాండ్ ఫాదర్, ఆయన ఫుట్బాల్ ఆడే స్థలము ఫుట్బాల్ గ్రౌండ్గా ఉండేది. దాన్ని క్రీడకి ప్రోత్సహిస్తామని ఒకనాడు ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ ఒక రోడ్ తీసేసి నెహ్రూ పార్క్ సగం కోసేసి అంత కోతి పనులు చేసి ఆఖరిలో ఏం సాధించారంటే అక్కడ ఒక స్టేడియం అని. ఏ స్టేడియం? రాజీవ్ స్టేడియం అన్నారు. ఫుట్బాల్ పోయింది. మీరు ఫుట్బాల్ ఆడి ఎక్కడో నాకు ఫోటోగ్రాఫ్ చూపించితే నేను చాలా సంతోషిస్తాను. మా తాతగారు ఆడగలిగిన ఫుట్బాల్ గ్రౌండ్ ఈరోజు ఫుట్బాల్ లేదు. అక్కడ ఇండోర్ స్టేడియం కట్టారు. ఎవరైనా తయారయ్యారా? లేకపోతే అది షాదీఖానాగా నడిచిందా? ఓకే, షాదీఖానాగా నడిస్తే ఏదో డబ్బులు వస్తాయి కదా. ఎక్కడ పోయాయి డబ్బులు? ఎవరో ఫ్లెక్సీ వేయడాక. సో మీకు ఆ రైట్ పర్స్పెక్టివ్ రావాలి. రైట్ పర్స్పెక్టివ్ రాకపోతే మీకు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఆశించింది రాదు. ఎక్కడ పిల్లలకి ఇస్తే అక్కడ టాలెంట్, మన అందరి దగ్గర టాలెంట్ ఉంది. టాలెంట్ లేక కాదు, బయట తీసే బాధ్యత కలిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యక్తులు మనకు అందరికి కావాలి. మాకు తెలుసు ఒక ప్రభుత్వం మేము స్పోర్ట్స్ అంతా ప్రోత్సహిస్తున్నా అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఓ జియో ఇచ్చారు. అయ్యా, ఏ మ్యాచ్ అయినా మీరు తాగొచ్చు, జియో. అది ఎక్కడ స్పోర్ట్స్ డెవలప్ అయింది? తాగబోతులు తయారు చేయడానికి బాగా పనికి వచ్చింది. సో ఇలాగా క్రీడని వాడి ఇతర విషయాలకి వాడుతా పోతుంటే మన భవిష్యత్తుని మనం తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం.